ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మిరాయిలో వేద క్యారెక్టర్ పోషించిన రితికా నాయక్ అందరినీ ఇంప్రెస్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రితికాకు వచ్చిన క్రేజ్ మరిన్ని బంపర్ ఆఫర్స్ ని తీసుకొచ్చేలా ఉంది. అయితే మిరాయి రిలీజ్ కి ముందే బిజీ హీరోయిన్ అయిపోయిందట. ఎలాగో మీరే చూడండి. మిరాయి అందరికీ క్రేజ్ తీసుకొచ్చింది. తేజ సజ్జా వరుస పెట్టి 200 కోట్ల సినిమా హీరో అయ్యాడు. విలన్ గా నటించిన మనోజ్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అదిరిపోయే హిట్ దక్కింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గౌరవ్ హరికి ఓ రేంజ్ లో ప్రశంసలు వచ్చాయి. ఇక హీరోయిన్ రితికా నాయక్ విషయానికి వస్తే ఆమె పోషించిన వేద పాత్ర చెరగని ముద్ర వేసింది. పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసి ఎవరి హీరోయిన్ అని గూగుల్లో సెర్చ్ చేసేలా చేసింది రితికా. ఈ సినిమా తర్వాత రితికా టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరుతుందని జోస్యం చెప్పిన వాళ్లు ఉన్నారు. అయితే మిరాయి విడుదలకు ముందే తెలుగులో 2 సినిమాలు చేస్తోంది రితికా. 3 ఏళ్ల క్రితం వచ్చిన విశ్వక్సేన్, అశోకవనంలో అర్జున కళ్యాణంతో వెండితెరకు పరిచయమైన ఈ ఢిల్లీ బ్యూటీ హాయ్ నానాలో క్యామియో రోల్ పోషించింది. 3వ సినిమా మిరాయితో వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలు వస్తాయో గానీ ప్రస్తుతం 2 యంగ్ హీరోలతో నటిస్తోంది. డ్యూయెట్ మూవీలో ఆనంద్ దేవరకొండతో జత కడుతోంది. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ హారర్ మూవీలో ఈ అమ్మడే హీరోయిన్. మిరాయిలో వేద రోల్ కు తగ్గట్టు ఇన్నోసెంట్ గా కనిపించింది గానీ గ్లామర్ రోల్స్ కు అడ్డు చెప్పదు. వైబ్ ఉంది బేబీ సాంగ్ లో స్కిన్ షోతో రెచ్చిపోయింది. కథకు అడ్డుపడుతోందని, క్యారెక్టర్ విలువ తగ్గించేలా పాట ఉందని సినిమాలో తీసేసి ఈ మధ్యనే కలిపారు. ఈ లెక్కన రితికా గ్లామర్ హీరోయినే.